more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Jai. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వది. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మమ్ములను అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. భగవంతుడు మానవ రూపంలో మళ్ళీ ఈ భూమిపై అవతరించి మెహర్ బాబా పేరుతో తన యొక్క విశ్వమానవ కార్యక్రమాన్ని జరిపి తనను ప్రేమించేవారు, తనని అనుసరించేవారు, తన కోసం తాపత్రయపడేవారు, వాళ్ళందరి యొక్క క్షేమాన్ని తనదిగా భావించి తన కార్యక్రమాన్ని భూమి మీద ఇంకా చేసుకుంటూనే ఉన్నాడు. ఆగిపోలేనిది. అవతార కాలం 700 నుంచి 1400 సంవత్సరాలు. ప్రభు 700 సంవత్సరాలకు వస్తే 100 ఏళ్ళు. ప్రభువు ఒక విధంగా 700 సంవత్సరాలకు కానీ వస్తే 100 సంవత్సరాలు, 1400 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాలు అవతార ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆ ప్రభావం వరకు, ఆ ప్రభావం పూర్తయ్యే వరకు విశ్వమానవ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది అనేక రీతుల్లో. అటువంటి సమయంలో మనకి ఈ సహజీవనం అనేటటువంటి ఒక అదృష్టాన్ని ప్రసాదించి తద్వారా ఆయన ప్రవచనాలు, వాటి సారం, ఆయన జీవిత చరిత్ర, అందులో ఉన్న రహస్యాలు మనకి తెలియజేసుకునే భాగ్యాన్ని ఇచ్చిన ఆ అవతార పురుషుడికి ఏమిస్తే రుణం తీర్చుకోగలం? అందుచేత మనందరి తరపున, ప్రపంచ భక్తజనం తరపున, ఉన్నతాత్మల తరపున, దేవతల తరపున ఆ ప్రభువుకి 100,000 కోటి పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా ఏమిటి, మనం ప్రవచనాల్లోని సప్తవాస్తవాలు, ప్రవచనాల్లో ముందుగా ప్రవచనాల్లో సప్తవాస్తవాలు ఉన్నాయి. ఆ సప్తవాస్తవాలు తరువాత మనకి 2వ చాప్టర్ ఏమిటి, నూతన మానవాళి. ఇందులో సప్తవాస్తవాలు ఆల్రెడీ ఈ మన యొక్క సహజీవన సుమమాలికల్లో చదువుకున్నాం. ఇప్పుడు నూతన మానవాళిలోకి మనం ప్రవేశించి ఆ నూతన మానవాళికి సంబంధించినటువంటివి ఇంకా ప్రారంభించబడలేదు గనక మనం 16 చరణాలు లేక 16 పద్యాలు చదువుకున్నాం. ఇప్పుడు 17, 18 చరణాలని లేదా పద్యాల్ని మనం చదువుకుంటున్నాము. అందరూ కూడా ఇవి రాసుకోండి. ఎందుకంటే ఎన్ని ఇలాగా ఆయన రాయిస్తాడో ఒక విధంగా మనకి తెలియదు. చాలా రాయిస్తాడు. ఆ ఎక్కువ సంఖ్యలో వచ్చేవి ఆయా అధ్యాయాల్లో ఉన్నటువంటి అతి మూలమైనటువంటివి, అమూల్యమైనటువంటి అంశాల్ని మనకి అందజేస్తూ ఉంటాయి. ఆ ఒక్క పద్యంలో ఒక పేరాలో ఉన్నటువంటిదంతా కూడా ఇమీడియట్గా బాబా రాయిస్తున్నాడు. అందువల్ల మనం ఇప్పుడు సప్తవాస్తవాల్లో
మనం చదువుకున్నటువంటి అవి 16 వరకు చదువుకున్నాం. అంటే ప్రారంభంలో సహజీవనం గురించి, ఆ తర్వాత సప్తవాస్తవాల్లోకి వచ్చాం. ఈ సప్తవాస్తవాల్లో 16 చదువుకున్నాం, 17, 18 ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ప్రేమ సత్యాన్ని ప్రేమ సత్యాన్ని చూడగలగాలని, తెలుసుకోవాలని సహజీవనములోన తెలియజేశాడు. దానితో ఐక్యము కావాలనే తపన, దానితో ఐక్యము కావాలనే తపన ప్రగాఢ మౌననుచు తెలియజేశాడు. 17, 18 2 చరణాలు లేక పద్యాల్లో మనకి దేని గురించి బాబా చెప్పారు? ప్రేమ యొక్క సత్య తత్వం, ప్రేమ యొక్క సత్య రూపం, అది మనం చూడాలి. అయితే ప్రేమకు రూపం ఉంటుందా? ఉండదు. లక్షణం ఉంటుంది. దాని లక్షణమే దాని స్వరూపం. అంచేత దాన్ని చూడగలగాలి, తెలుసుకోవాలి అని మనకి సహజీవనంలో బాబా తెలియజేశారు. అయితే ఈ ప్రేమ యొక్క ఆ లక్షణం అన్నది అనంతం. దాని లక్షణం అనంతం. ఆ అనంతమైనటువంటి ఆ ప్రేమ లక్షణాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నాన్ని చేస్తూ, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సహజీవన మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభించాం. ఈ ప్రయాణంలో మనం తెలుసుకున్నది చాలా కాదు, కొంచెం మాత్రమే. అందుకని మనం తెలుసుకుంటున్నది సముద్రంలో ఒక నీటి బిందువుతో సమానం. కాబట్టి మనం దాన్ని తెలుసుకున్నాము అని అనడానికి అవకాశం లేదు. అయినా కొంచెం బాబా తెలియజేశారు. రెండవ దాంట్లో ఏమిటి? ఈ ప్రేమతో ఐక్యం కావాలనే తపన. ప్రేమతో ఐక్యం కావడం అంటే బాబాతో ఐక్యం కావడమే. అది ప్రగాఢమైనది, ప్రగాఢమైనటువంటి వాంఛతో కూడుకున్నది. కనుక అది కూడా మనం పొందాలి అనే సూచనతో ప్రభువు మనల్ని ఒక విధంగా ఈ సప్త వాస్తవాల్లో మనకు తెలియజేయడం జరిగింది. అందుచేత మీరందరూ కూడా ఇవి రాసుకోండి. అంటే స్క్రిప్ట్ పంపడానికి నాకు అవకాశం ఉంది. నా ఫోన్లో అటువంటి అబిలిటీస్ అన్నీ పోయేవి కనుక మీరు రాసుకుంటే, ఎలాగో మీరు రికార్డ్ చేస్తున్నారు రాసుకోండి. ఇప్పటికి 18 అయ్యేవి. అంటే మీరు 18 మీ దగ్గర ఒక పుస్తకంలో మీరు నోట్ చేసుకోండి. సబ్జెక్ట్సే వస్తాయి అన్నీ. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ప్రవచనాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో ఈ ప్రవచనాలలో మనం 7వ తారీఖుని 150వ పేజీలో ఆఖరిలో ఆపుకున్నాం. 7వ తారీఖుని ఆపుకున్నటువంటి పేజీ 150. మీరు ప్రవచనాలు మీ దగ్గర ఉంటే ఉన్నవాళ్ళు పుస్తకాలు చూసుకోండి. ఎందుకంటే పుస్తకాలు చూసే చెప్పమని ఒక ఆర్డర్, ఒక ఆజ్ఞ, ఒక ఆదేశం మెహరాబాద్ నుంచి మనందరికీ వచ్చింది. మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి మనకి స్వేచ్ఛ లేదు. అంచేత పుస్తకం చూసే చెబుతున్నాడు ఇక్కడ పనిముట్టు. మీరు పుస్తకం చూసి నేర్చుకుంటే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే
లోతైనటువంటి అర్థాలు మనం వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 151వ పేజీలో, ఎప్పుడైతే వ్యక్తికి ఈ ప్రాపంచిక అనుభవం తగినంత పరిపక్వమవుతుందో, మాటి మాటికి జీవితంలో ఎదురయ్యే అపజయాలు మాయ నుంచి తొలగించి ఆ కోల్పోయిన ఏదో అనే విషయాన్ని కనుగొనడానికి సరి అయిన మార్గంలో ప్రవేశపెడతాయి. చూశారా? తపనతోనే మార్గం ఆరంభమవుతుంది. అది పేరా యొక్క హెడ్డింగ్. మరొకసారి వినండి. ప్రగాఢమైన సత్యం కోసం పడే తపనతోనే మార్గం ఆరంభమవుతుంది. ఎలాగ ఆరంభం అవ్వాలి మన మార్గం? ప్రగాఢమైన సత్యం కోసం పడే తపనతో ఆరంభం కావాలి. మన యొక్క ఈ సహజీవనం అనేది ఒక 12-13 పుస్తకాలు ముందు పూర్తి చేసుకొని ఆ తర్వాత ప్రారంభించబడింది. అయితే అంత మాత్రం చేత అది ప్రగాఢమైన సత్యం కోసం పడే తపన అని అనడానికి ఆస్కారం ఉండదు. ఈ ప్రవచనాలన్నీ కూడా అర్థమైతే అప్పుడు కూడా ఉండదు. అవి ఆచరణలోకి వస్తే మాత్రమే అప్పుడు అర్థమవుతుంది. అంచేత ఎప్పుడైతే వ్యక్తికి ఈ ప్రాపంచిక అనుభవం తగినంత పరిపక్వం అవుతుందో, మాటి మాటికి జీవితంలో ఎదురయ్యే అపజయాలు మాయ నుంచి తొలగించి ఆ కోల్పోయిన ఏదో అనే విషయాన్ని కనుగొనడానికి సరైన మార్గంలో ప్రవేశపెడతాయి. ప్రాపంచిక అనుభవం పరిపక్వం కావాలి. పరిపక్వం అవడం అంటే ఏమిటి? దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అనేక జన్మల్లో ప్రయత్నించగా మానవునిలో సుస్థిరమవుతుంటాయి. ఎలాగా? అపజయాలు మాయ నుంచి తొలగించబడి ఏదో నేను పొందవలసి ఉన్నది, కోల్పోయాను అనే విషయాన్ని కనుగొనేటట్టు చేసి సరైన మార్గంలో పెడతాయి. మనం ఏం కోల్పోయాం? దైవత్వాన్ని కోల్పోయాం. కొన్ని మానవత్వం పూర్తిగా ఉందా అంటే లేదు. మానవత్వపు ముసుగులో అరిషడ్ వర్గపు ఏ శక్తి అయితే పనిచేస్తూ ఉందో అది మానవులలో పనిచేస్తూ ఉన్నది. అయితే బాబా అంటున్నారు, ఆ క్షణం నుండి నిరంతరం మారిపోయే ఈ రూపాల కంటే వాటికి మూలమైన సత్యాన్ని అన్వేషిస్తాడు. సరైన మార్గంలో ఎప్పుడైతే వీడు పెట్టబడతాడో లేదా రప్పించబడతాడో అప్పుడు ఏం చేస్తాడు? నిరంతరం మారిపోయే రూపాల కంటే వాటికి మూలమైన సత్యాన్ని అన్వేషిస్తాడు, సత్యాన్వేషణ చేస్తాడు. ఈ క్షణాన్ని సముచితంగా వివరించాలంటే సాధకుని మార్గంలో ప్రథమంగా ప్రవేశపెట్టడంగా చెప్పవచ్చు. సాధకుని మార్గంలో ప్రవేశపెట్టడంగా చెప్పవచ్చు. అలా మార్గంలో ప్రవేశించిన క్షణం నుండి ఏ మూలం నుండి తాను వేరుపడి వచ్చాడో ఆ మూలంతో పునరైక్యం కావాలనే తపన స్పష్టంగాను తీవ్రంగాను ఉంటుంది.
స్టేజెస్ చూడండి. మొదటిది ప్రాపంచిక అనుభవం పరిపక్వం అవ్వడం, సత్యాన్ని అన్వేషించడం. ఆ రెండు జరిగితే మార్గంలో ప్రవేశించి ఏ మూలం నుండి తాను వేరుపడి వచ్చాడో ఆ మూలంతో మళ్ళీ ఐక్యం కావాలనే తపన స్పష్టంగా తీవ్రంగా ఉంటుంది. ఏ మూలం నుంచి వచ్చాడు వీడు? ఏ మూలం నుంచి వచ్చాడు వీడు? పరిణామ దశలో వచ్చాడు. కనుక ఈ పరిణామ దశలో వచ్చినవాడు పునర్జన్మ క్రమంలో ఉన్నాడు. పరిణామ క్రమంలో వచ్చినవాడు పునర్జన్మ క్రమంలో ఉన్నాడు. ఈ పునర్జన్మ క్రమంలో ఏమవుతున్నాడు? చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు. ఇక్కడ ఆగిపోయింది జర్నీ. అంచేత ఎప్పుడైతే సత్యాన్వేషణ అనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో అప్పుడు ఏ మూలం నుండి వచ్చాడు, ఏ పరిణామక్రమం నుండి వచ్చాడు, ఆ మూలంతో, అంటే పరిణామక్రమంతో కాదు, ఏ మూలం అది? కోహం, కోహం అహం బ్రహ్మస్మి, కోహం అహం బ్రహ్మస్మి అనే మూలం. మరి ఇప్పుడు ఏ మూలం నుండి తాను వేరుపడి వచ్చాడో ఆ మూలంతో పునరైక్యం కావాలని తపన స్పష్టంగా తీవ్రంగా ఉంటుంది అన్నారు బాబా. మనకి ఇంకా రాలేదు. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ, మనకి ఇంకా రాలేదు. ఒక సొరంగంలో ఉన్న వ్యక్తి ఎదురుగా వచ్చే వెలుతురు యొక్క కిరణం అస్పష్టంగా గోచరించగానే వెలుతురు కోసం ఎలా తీవ్రంగా అపేక్షిస్తాడో అలాగే గమ్యం యొక్క లేశ మాత్రపు దర్శనము చేసుకున్న వ్యక్తి తనకు చేతనైనంత వేగంతో ఆ గమ్యాన్ని చేరడానికి అపేక్షిస్తాడు. సొరంగంలో ఉన్నాడు, దారి తెన్ను లేకుండా ఉన్నాడు. అటువంటి వాడు చిన్న వెలుగు కిరణం కనబడింది అనుకోండి, అది అస్పష్టంగా కనబడింది అనుకోండి, ఆ వెలుతుల్లో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే జనన మరణాలనేది, జనన మరణాలు అనేది ఒక సొరంగంలో పడిపోయాడు మానవుడు. అందులోంచి బయటికి రావడానికి వెలుగు కిరణం మనకు కావాలి. ఆ వెలుగు కిరణమే మన ప్రీతముడు. కనిపించాడు ఎలాగా? కని కనిపించక. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని చేతనైనంత వేగంతో ఆ గమ్యాన్ని మనం చేరగలగాలి. అంతేగాని అందుకు భిన్నంగా మనం ఎవ్వరం కూడా ఉండకూడదు. ఉంటే మనం అసలును మరిచి తదితర మార్గంలో ఉన్నట్టే. ఇది మనందరం కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు అది ఆలోచిస్తూ ఉండాలి. ఆ ఆలోచనలో మనకి మార్గం గురించి తపన రావాలి. ఎందుకంటే మార్గం గురించి తపన రాకపోతే ఎన్నాళ్ళైనా ఆ సొరంగంలోనే, జనన మరణ జన్మలనడి సొరంగంలోనే మానవుడు మగ్గిపోతాడు. అలా మగ్గడానికి వీల్లేదు. అందుకు వాడు శుభ పరిణామం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో నిరంతరం దగ్గరవాలి. అప్పుడు వాడికి ఏదైతే అహం బ్రహ్మస్మి అన్న స్థితి ఉన్నదో ఆ స్థితికి చేరడానికి అవకాశం సద్గురువు లేక అవతారుడు కలుగజేస్తారు. మనం ఇప్పుడు మెహర్ ప్రభు చరిత్ర 7వ భాగంలో 2903వ పేజీ వరకు చెప్పుకున్నాం. ఆ 3వ పేజీలో మీద ఒక లైన్ చెప్పుకున్నాం, అక్కడ ఆపుకున్నాం.
అదొకసారి రిపీట్ చేస్తారు బాబా. వాళ్ళు బయలుదేరవలసిన రోజు ఉదయాన నాకు రత్నగిరి వెళ్ళాలని లేదు, నేను వెళ్ళను అంటూ మహమ్మద్ గట్టిగా ఏడుస్తూ విలపించసాగాడు. అక్కడికి ఆపుకున్నాం. మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రత్నగిరి నుండి మనిషి ఎవరైనా ఉన్నారేమో చూడమని బాబా అలోబాకు సూచించి ఆ వ్యక్తి చేత మహమ్మద్ను ఓడలో రత్నగిరికి తీసుకెళ్లేటట్లు చూడమన్నారు. అలోబా అలాగే చేశాడు. వెళ్లే సమయంలో ఏడుస్తున్నప్పటికీ మహమ్మద్ ఓడలో వెళ్ళిపోయాడు. 6 నెలలు గడిచిన తరువాత ఒక రోజు కోసం మహమ్మద్ను తీసుకురమ్మని అలోబాకు తెలియజేస్తూ బాబా ఉత్తరం రాశారు. ది పర్ఫెక్ట్ మాస్టర్ అన్న గ్రంథంలో ఉన్న మహమ్మద్ మస్తు చిత్రాన్ని అలోబా కత్తిరించి దానిని ఒక వ్యక్తికి ఇవ్వగా అతడు దాని సాయంతో రత్నగిరిలో ఉన్న మహమ్మద్ను కనుగొని బొంబాయికి తిరిగి తీసుకొచ్చాడు. జనవరి 9న ఒక రోజు కోసం మహమ్మద్ను బాబా వద్దకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు బాబా అతనితో విశ్వకార్యం జరిపి తరువాత స్నానం చేయించి ఒక కొత్త కఫ్ని తొడిగారు. నాకు తిరిగి రత్నగిరి వెళ్ళాలని ఉంది అని మహమ్మద్ బాబాతో చెప్పాడు. అప్పటికే ఆ మస్సుతో వేగలేక అలోబా విసిగిపోయి ఉన్నప్పటికీ మహమ్మద్ను తిరిగి బొంబాయి తీసుకెళ్లమని బాబా అలోబాను ఆదేశించారు. ఆజ్ఞాపాలన తప్ప అలోబాకు వేరే అవకాశం లేదు. తిరుగు ప్రయాణంలో మహమ్మద్ రైల్లో చాలా ఇబ్బంది పెట్టాడు కూడా. బొంబాయి చేరేటప్పటికీ అలోబాకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది. ఏడిపించాడనమాట. ఏమిటి కార్యం అని మనకి అనిపించవచ్చు. ఇదే స్వామి యొక్క ఈ కార్యమే స్వామి యొక్క ఆధ్యాత్మిక మార్గక్షేత్రం. ఇది మెహరాబాద్ లో బాబా ఆదేశానుసారం జనవరి 12వ తేదీ సోమవారం నాడు ఉపాసనీ మహారాజ్ జ్ఞాపకార్థం ధునిని వెలిగించవలసి ఉన్నది. ప్రతి వ్యక్తి ఆ రోజు ఉపవాసం ఆచరించడమైనది. సాయంత్రం 6:45కి బాబా కొండపై నుండి కిందకి దిగి వచ్చారు. టేబుల్ క్యాబిన్ దగ్గరలో ఉంచిన ఉపాసనీ మహారాజ్ తన చిత్రపటాన్ని బాబా చూశారు. పశ్చిమ దిశకు అభిముఖంగా బాబా ఒక ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నారు. పాపా సవాలా బాబాకు పూలమాల వేశాడు. ధునిని వెలిగించే అవకాశాన్ని అతనికే కలుగజేశారు. బాబా ధునిని వెలిగించే అవకాశాన్ని బాబా అతనికే కలుగజేశారు. బాబా సైగ చేయగానే పాపా ధునిని వెలిగించాడు. పిండు, పాద్రి, పాప, సిద్ధు, విష్ణు ఈ 5 పురుష మండలినే అక్కడ ఉండేందుకు బాబా అనుమతించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చందనపు పుడకను ధునిలో వేశారు. కొంతమంది ధుని ముందు మోకరిల్లి దర్శనం చేసుకున్నారు. ఈ ధునిలో చందనపు పుల్ల వేయడం అనేది అప్పటి నుంచే ఒక విధంగా అది అలవాటుగా మారింది, ఒక వేడుకగా మారింది అనుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. ధుని అగ్ని ప్రజ్వరిల్లడం మొదలవుతుండగా నాకు అన్నీ తెలియడం వల్ల జీవితంలోని అనిశ్చిత విషయాల పట్ల నాకు ఎటువంటి సంతోషం లేదు. విధి విహితమైన కార్యభారాన్ని ఈరోజు చాలా
విశిష్టమైన రోజు. ఉవ్వెత్తున సంభవించే సంఘటనల కెరటం తిరగబడే రోజు ఇది. అగ్ని జ్వలించేందుకు పూర్తిగా సంసిద్ధమై ఉండి ఒక అగ్గిపుల్ల వెలిగించడం ఒక్కటే అవసరం. ఇప్పుడు 15 నిమిషాలు తక్కువ 7 గంటలయ్యింది. కాసేపట్లో 7 గంటలు అవుతుంది. ఆ సమయం ఆసన్నమవగానే నా కార్యానికి నేను అగ్గిపుల్ల గీచి నిప్పు రగులుస్తాను. ఒక గొప్ప ఆత్మ మరియు నా సన్నిహిత మండలి సభ్యుడొకడు తొందరలో మరణిస్తాడు. చూసారా, బాబా ఇలాంటి విషయాలు అకస్మాత్తుగా చెప్పేవారు. ఒక గొప్ప ఆత్మ మరియు నా సన్నిహిత మండలి సభ్యుడొకడు తొందరలో మరణిస్తాడు అని చెప్పారు. పురుష మండలితో బాబా దిని వద్ద 20 నిమిషాల సేపు ఉండి తిరిగి కొండపైకి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఉపాసనీ మహారాజ్ నిర్యాణం చెందారు గనుక నన్ను ప్రేమిస్తూ కూడా తరచుగా సాకోరి వెళ్లే భక్తులు ఇక ముందు ఎప్పుడు అక్కడకు వెళ్ళరాదు అని సూచించారు. బాబా ఉన్నప్పుడే ఆయన్ని ప్రేమిస్తూ కూడా సాకోరి వెళ్ళేవారు. కానీ వాళ్ళకి ఏం చెప్పారు బాబా? ఇక ముందు ఎప్పుడు అక్కడకు వెళ్ళరాదు అని సూచించారు. ఎవరికి? ఎవరైతే ఉపాసనీ మహారాజ్ నిర్యాణం చెందారు గనుక బాబాని ప్రేమించడం ప్రారంభించారో వాళ్ళకి. మనకేమన్నారు? మనందరికీ ఒక్కసారి సద్గురువు యొక్క సమాధిని దర్శిస్తే చాలును అన్నారు. కానీ మనలో కొంతమంది ఇది వాళ్ళని విమర్శించడం కాదు, దయచేసి అలా అర్థం చేసుకోవద్దు. కొంతమంది జనాన్ని మెహరాబాద్ తీసుకెళ్లాలనే నెపంతో ఒకసారి దర్శించి కూడా ఈ జనానికి కూడా షిరిడి చూపించాలి, సద్గురు సమాధులు చూపించాలనే సాకుతో పదే 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 సద్గురువుల ఉండేటటువంటి ఆ ప్రదేశానికి వెళుతూ ఉన్నారు. పదే పదే ఆ సద్గురువుకు నమస్కరిస్తూ ఉన్నారు. ఇది పుస్తకంలో లేనిది. అంటే తరచుగా సాకోరి వెళ్ళే భక్తులు ఇక ముందు ఎప్పుడూ అక్కడికి వెళ్ళరాదు అన్నది వాళ్ళకి చెబితే అప్పుడు మనకేమన్నాడు? ఒక్కసారి సద్గురు సమాధిని దర్శించుకుంటే చాలు అన్నారు. మన బాబా ప్రేమికుల్లో అంటే మన కుటుంబంలో పదే పదే వెళుతూ అక్కడ వందనాలు చేస్తూ ఉన్నారు చాలామంది. అది తప్ప ఒప్పో పక్కన పెడితే బాబా ఆజ్ఞని ఉల్లంఘించడమే కదా. బాబా చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేయడమే కదా. అది మంచి చేస్తుందా? ఎవరికి వారే ఆలోచించుకోండి. ఈ పనిముట్టు మీరు చెప్పవలసి వస్తే షార్ప్గా చెప్తుంది. కాబట్టి ఆ విషయంలో నేను చెప్పను, ఎవరికి వారు ఆలోచించుకోండి. అలోబాకి ఎంత ఊట కలిగే రీతిలో 1942 జనవరి 13వ తేదీన మహమ్మద్ మస్తును బాబా దగ్గర శాశ్వతంగా ఉండేందుకు బొంబాయి నుండి తిరిగి మెహరాబాద్కు పిలిపించారు అలోబాకి. తరువాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాబా పురుష మండలి సభ్యులందరినీ మస్తు ఆశ్రమానికి పిలిపించి ఉపవాసం గురించి ఈ దిగువ వివరణ ఇచ్చారు. చూసారా, ఫాస్టింగ్ గురించి బాబా ఇచ్చిన వివరణ ఏంటో ఇది చదువుతారు బాబా, చదివిస్తారు బాబా. జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాస్టింగ్ చేసేవాళ్ళంతా కూడా ఈ విషయాన్ని అనుసరించి ఆ విధంగా చేయగలిగితే చేయడం, లేదా
ఫాస్టింగ్ చేయకూడదు. ఆరోగ్యరీత్యా వారానికి ఒకరోజు ఫాస్టింగ్ ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక రీత్యా ఫాస్టింగ్ ఉండడానికి బాబా చెప్పిన ఈ వివరణ పాటించాలి. బాబా అంటున్నారు, ఒక వ్యక్తి కేవలం నీళ్లపై ఉపవసిస్తే శరీరం 95 రోజుల వరకు నిలబడుతుంది. ఆహారం వల్ల శరీరానికి పోషణ లభించినట్లే మనసుకు కోరికల వల్ల పోషణ లభిస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆహారం వల్ల శరీరానికి పోషణ లభించినట్లే మనసుకు కోరికల వల్ల పోషణ లభిస్తుంది. అలా కోరికల్లో మునిగి ఉండడం ద్వారా మనసు అహంకారం పోషింపబడతాయి. అందుచేత కోరికలు లేకుండా మనసును ఎండగడితే అహంకారం బక్క చిక్కి బలహీనమవుతుంది. భౌతిక ఆహారం తీసుకోకుండా నిన్న మీరు ఆచరించినట్లు కేవలం నీళ్లతో ఉపవాసం చేస్తే కామం తగ్గుతుంది, కానీ క్రోధం, ఆశ పెరుగుతాయి. ఇది ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఇంట్లో ఉంచుకొని రోజు ఒకసారి చదువుకోండి. నీళ్లతో ఉపవాసం చేస్తే కామం తగ్గుతుంది, కానీ క్రోధం, ఆశ పెరుగుతాయి. ఉపవాసం మొదటి 3 రోజుల్లో ఆకలిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది, కోపం పెరుగుతుంది, డీలాపడి కామం తగ్గుముఖం పడుతుంది. 3వ రోజు నుండి 7వ రోజు వరకు భావాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆకలి, డీలాపడడం, కోపం మరియు కామం అన్నీ తగ్గుతాయి, కానీ అన్నిటి పట్ల ఆశ ఇంకా బలంగానే ఉంటుంది. 10వ రోజు భావనలు మళ్ళీ వెనక్కి తిరుగుతాయి, ఆకలి, కోపం ఎక్కువవుతాయి. ఈ స్థితి 14వ రోజు వరకు ఉండి భావనలన్నీ మళ్ళీ శాంతించి అలా ప్రశాంతంగా ఉంటాయి. ఈ రీతిలో 14వ రోజు తర్వాత చేసే ఉపవాసానికి ఆధ్యాత్మిక విలువ లేదు. మౌనం వీడి బాబా అంటారు అప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, మౌనం వీడి నేను మాట్లాడే ముందు 2 పనులు చేయవలసి ఉంది. ఇటీవల అలహాబాద్లో చేసినట్లు 700 మంది సాధువుల పాదాలను స్పృశించే కార్యక్రమం చేయవలసి ఉంది. నేను ఇంకా నేపాల్, టిబెట్ సందర్శించాల్సిన పని ఉంది. ఫిబ్రవరి 15 నుండి నేను ఈ ప్రాంతాల్లో తిరుగుతాను. తరువాత కొన్ని సూఫీ గీతాలను బాబా రికార్డు ప్లేయర్లో వేయించుకొని వాటి అర్థాన్ని వివరించారు. 2904వ పేజీలో పురుష మండలి సభ్యులందరినీ ఆశ్రమానికి పిలిపించి బాబా ఇచ్చిన ఉపవాసం వివరణ ఈ 2904 పేజీ నుంచి 5వ పేజీ వరకు ఉన్నది. ఇది ఉపవాసం మీద మక్కువ ఉన్న వాళ్ళంతా చదువుకొని ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఈ పనిముట్టు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తుంది. ఇక్కడతో ఈ చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు మనం నామస్మరణ, బాబా స్వరకూర్పు అనేటటువంటి విషయం ఉన్నటువంటి డెహ్రాడూన్ ఆ ప్రయాణంకి సంబంధించిన వివరాలు వినబోతున్నాం. జనవరి 14వ తేదీన ఆరంగాంగ్ గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి విందును ఏర్పాటు చేశారు. ధుని వెలిగించే ప్రదేశానికి దగ్గరలో ఆ విందును ఏర్పాటు చేయడమైంది. అక్కడ జరిగే విందులో వడ్డనను, ఉత్సవాలను చూసేందుకు, భజన పాటలు వినేందుకు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు బాబా కొండపై నుండి దిగి వచ్చారు. అహ్మద్ నగర్ నుండి సాతా కుటుంబీకులు, ఇతర సన్నిహితులు కూడా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడికి వచ్చారు. 1 ఏడాదిన్నర గడిచాక బాబాను దర్శించే అవకాశం వారికి కలిగింది. బాబా పాదాలను తాకడం కానీ,
భక్తితో చేతులు జోడించి నమస్కరించడం కానీ ఆ సమయంలో నిషేధింపబడింది. అయినా సన్నిహితులైన వారందరూ చాలా కాలం తరువాత బాబాను చూస్తున్నందుకు ఎంతో సంతోషపడ్డారు. ప్రజా సమూహం మధ్య బాబా 2 గంటల సేపు గడిపి తిరిగి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ నడుచుకుంటూ వెళ్ళిపోయారనేటువంటి మాటలో చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు బాబా మీకు చెప్పిస్తారు. బాబా ఆదేశాల ప్రకారం 1.5 నెల జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు మండలి సభ్యులు, ఇండియాలో ఉన్న ప్రేమికులు, విదేశాల్లో ఉన్న ప్రేమికులు రోజుకి 1 పూట భోజనంతో ఉండగలిగి ఉపవసిద్దామనుకున్న వారంతా ఉపవాసం చేస్తున్నారు. బస్సులతో సాంగత్యం కొరకు ప్రయాణాలు చేపట్టవలసి ఉన్నప్పటికీ ఈ సమయంలో బాబా కూడా ఉపవాసాన్ని ఆచరించారు. అంతేకాకుండా భగవంతుని వివిధ నామాలైన హరి, పరమాత్మ, అల్లాహ్, అహురుమజ్జా, గాడ్, యజదానుహు అంటూ రోజు కొంతసేపు ఉచ్చరిస్తూ తన ప్రేమికుల ప్రార్థన కూడా చేయాలని బాబా సూచించారు. తన ప్రేమికులు అంటే ఇప్పుడు మనం కూడా అందులోకి వర్తించబడతాం. ఈ ప్రార్థనకు బాబాయే స్వయంగా ఒక శ్రావ్యమైన స్వరాన్ని కూర్చి ఇచ్చారు. ఆ స్వరం ఎంతో గొప్ప విశిష్టతను పొందింది. మరి ఈ హరి, పరమాత్మ, అల్లా, అహూర్ మజ్దా, గాడ్, యజదాన్హు దానికి బాబా కూర్చిన స్వరం ఈ పనిముట్టుకు తెలియదు. అంచేత ఈ పనిముట్టు ఏం చేసింది, తను కూడా ఒక స్వరాన్ని కూర్చుకుంది. ఎలాగా? హరి పరమాత్మ అల్లా యజదాన్ అహుర్ మజ్దా గాడ్ యజదాన్హు హరి పరమాత్మ అల్లా అహుర్ మజ్దా గాడ్ యజదాన్హు అని ఒక చూజ్ చేసుకొని ఇంచుమించుగా ఇది ఈ పనిముట్టు రోజు చేస్తూనే ఉంది. జనవరి 15వ తేదీన దక్షిణ భారత ప్రాంతంలో ఉన్న చట్టీ బాబాను మరికొంతమంది ఇతర మస్సులను కలిసేందుకు బైదులను, కాకాబరియాను వెంటబెట్టుకుని బాబా మెహరాబాద్ నుండి బయలుదేరారు. మొదటగా బాబా హుబ్లీకి ప్రయాణమై అక్కడున్న 2 మస్సులను మరొకసారి కలిసి సాంగత్యం చేశారు. వీరిలో ఒకడు యువ సాధువు. అతని పేరు దేవ్ పురుష్. ఇతడు ఆరవ భూమికలో ఉన్న అత్యంత పురోగతి చెందిన మస్తు. దేవ్ పురుష్ అనేటటువంటి ఈ 6వ భూమికలో ఉన్న మస్తు అత్యంత పురోగతి చెందిన మస్తు. నగ్నంగా ఒక రాతి పైన కూర్చొని ఉంటాడు. ఇతను తానెంచుకున్న ఈ స్థలం విడిచి ఎటు కదలడు. జనవరి 16వ తేదీ రాత్రి 11:30 గంటలకు బాబా ఇతనితో ఒక అర్ధగంట సేపు సాంగత్యం చేశారు. చేలా బ్రాకెట్లో స్వామి సిద్ధార్థు యొక్క శిష్యుడు అనే సూక్ష్మ చైతన్యంలో ఉన్న మౌనధారి మస్సుతో కూడా మరొక పర్యాయం బాబా సాంగత్యం చేశారు. ఈ మస్సు చాలా అరుదుగా భుజిస్తాడు. బాబా మస్సులతో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఎవరిని రానియరు. ఆ సమయంలో మండలిలో ఎవరిని తన సమక్షంలో ఉండేందుకు అనుమతించరు. బాబా హుబ్లీ నుండి నాగపట్టణానికి ప్రయాణమయ్యారు. అక్కడ జనవరి 18 ఆదివారం నాడు చట్టీ బాబాను కలిశారు. బాబాను చూడగానే చట్టీ బాబా సంతోషంతో పొంగిపోయాడు. చిన్న పిల్లాడిలా బాబాను వదిలిపెట్టలేదు. బాబా అతని పట్ల
ఎంతో ప్రేమను కురిపించి హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. పుస్తకాలు ఉన్న వాళ్ళంతా కూడా పుస్తకం చూడండి. నాగపట్టణంలో మోతీబాబా అనే 6వ భూమికలో ఉన్న మరొక సాధు పొంగవుడి వంటి బస్సుతో కూడా బాబా సాంగత్యం చేశారు. అక్కడ నుండి నాగోర్ వెళ్ళి నాగోర్ షా వలి అనే ఆయనతో సాంగత్యం చేశారు. నాగోర్ తెల్లటి పొడుగాటి గడ్డంతో ఉన్న ముసలివాడు, మంచి దుస్తులు ధరించి సాలిక్వలే అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళ ఉంటాడు. హ్యూస్రా పక్షి గోళ్ళలా అతను పొడుగాటి గోళ్ళు ఉంటాయి. నాగోర్ నుండి ఈ రోడ్ చెంగల్పట్ రాయచూరు మీదుగా బాబా జనవరి 21 నాటికి కురుద్వాడి చేరుకున్నారు. అక్కడ కృష్ణ అనే జలాని మస్సుతో సాంగత్యం జరిపారు. ఏమాత్రం విశ్రాంతి లేకుండా ఆరాటంతో ఉండే అలాంటి మస్సు ఇంతవరకు ఎక్కడా చూడలేదని బాబా అతని గురించి వ్యాఖ్యానించారు. కృష్ణకు 2 నివాస స్థలాలు ఉన్నాయి. ఒకటి మహారాజు భవనం, అక్కడ అతను రాకుమారులా దుస్తులు ధరిస్తాడు. రెండోది నడివీధి, అక్కడ చింపిగుడ్డలే అతని దుస్తులు. మీరజలో ఉండగా బాబా గతుకులతో బురదగా ఉన్న రోడ్ల గుండా ప్రయాణించి దారిలో పడవ సహాయంతో ఒక నదిని దాటి అరవాడ అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ వజీర్ బాబా అనే ముస్లిం సాధువుతో సాంగత్యం చేశారు. గతంలో బాబా ఇతడిని ఒకసారి కలిశారు. అక్కడి నుండి జనవరి 23న మెహరాబాద్ చేరుకున్నాడు. 1942 ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు బొంబాయిలో ఉన్న దాదా చాంజీ కుటుంబ సభ్యులు బాబా సన్నిధిలో ఒక రోజు గడిపేందుకు మెహరాబాద్ వచ్చారు. ఈ సందర్భంలో బాబా సమక్షంలో హోమాకు, దారాకు, నవజోత్ ఉపనయన కార్యక్రమం సంబరం జరిగింది. ఆర్నవాజ్, నర్గిస్ శ్రీమండలతో ఉండిపోగా మిగిలిన వారంతా వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 2వ తేదీన స్త్రీ పురుష మండలి వెంట పెట్టుకుని బాబా రాత్రి 7:30 రైలుకి మెహరాబాద్ నుండి డెహ్రాడూన్ బయలుదేరారు. ఆర్నవాజ్, నర్గీస్ కొంతమంది పరిచారికలతో పాటు శ్రీమండలి వాళ్ళంతా బాబాతో ఉన్నారు. పురుష మండలిలో కేవలం బైజుల్, గుస్తాద్జీ, కృష్ణ, నీలు, వెంకోబరావు, విష్ణు మాత్రమే బాబాతో పాటు ప్రయాణమయ్యారు. సావత్, పాపా జస్సావాలా అంతకుముందే డెహ్రాడూన్ చేరుకొని అక్కడే ఉన్నారు. మిగిలిన దాదాపు 15 మంది పురుష మండలి వాళ్లను బాబా మెహరాబాద్లోనే ఉండమని ఆజ్ఞాపించారు. బాబా పరివారమంతా ఫిబ్రవరి 5 ఉదయం 6 గంటలకు డెహ్రాడూన్ చేరుకొని సన్నీ సైడ్ అనే బంగళాలో మకాన్ చేశారు. తన కార్యక్రమం కోసం బాబా ఒక్కరే పై అంతస్తులో ఉన్నారు. మొదటి అంతస్తులో స్త్రీలు ఉన్నారు. పురుష మండలి వేరే చోట న్యూ రోడ్లోని నంబర్ 10 ప్రేమ్ భవన్ అనే బంగళాలో ఉన్నారు. మెహరాబాద్ నుండి బాబా బృందంతో పాటు మెహరు, ఆమె సోదరి నగ్గు కూడా ఉన్నారు. బాబా ఫిబ్రవరి 9వ తేదీని వారి ఛాంజీతో పాటు వెనక్కి నాసిక్ పంపించారు. కాకాబరియా కూడా 6వ తేదీన బొంబాయి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. కాకా, ఛాంజీ ఇద్దరు బాబాను డెహ్రాడూన్లో కలిశారు. పార్సీ పంచాంగం ప్రకారం బాబా 48వ జన్మదినం ఆ సంవత్సరం ఫిబ్రవరి 14న వస్తుందని తెలియజేస్తూ ఒక సర్క్యులర్ పంపించారు. బాబా బృందానికి ఉపవాస దీక్ష మరియు ధ్యానం గురించి ఆచరించవలసిన ఇతర సూచనలకు ఆ రోజు ఆఖరి రోజు. బహిరంగంగా కానీ ప్రత్యేకంగా కానీ ఎటువంటి ఉత్సవము జరపొద్దని బాబా ఆదేశించారు. ఫిబ్రవరి 15వ తర్వాత అందరినీ తన ఆదేశం నుండి విముక్తులు చేస్తూ వారి మామూలు పద్ధతిలో భోజనం చేయొచ్చని తెలియజేశారు. హిమాలయాల వద్ద మస్తు కార్యక్రమం చేద్దామని బాబా అనుకున్నారు. కానీ ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల రాబోయే మార్చి నెలాఖరుకి అంటే ఈ నెల తన ప్రయాణాన్ని వాయిదా వేశారు. కానీ దీనికి మారుగా ఫిబ్రవరి 11న బాబా డెహ్రాడూన్ నుండి వస్తు సాంగత్యం కోసం రాజపుటానాకు రాజస్థాన్ బయలుదేరారు. బాబాతో పాటు బైదుల్, కాకా, గుస్తాజీ ఉన్నారు. వారు కేవలం 9 రోజుల్లోనే రైలు,
బస్సు, ఎడ్ల బండి, చివరికి కాలినడకన 2000 మైళ్ళకు పైగా ప్రయాణం చేశారు. హరిద్వార్, రూర్కీ, లౌంధారా, షహరన్పూర్, జలాలాబాద్, థానా భవన్, మీరట్, ఆజ్మీర్, జోధ్పూర్, అలీఘర్, బరేలీ, మొరాదాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆ పర్యటనలో 27 మంది మస్తుల్ని కలిశారు. రూర్కీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న పామ్నెల్ అనే గ్రామంలో ఉన్న ఛత్రషా అనే వృద్ధునితో బాబా సాంగత్యం చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఇతడు సూక్ష్మ చైతన్యాన్ని అనుభవిస్తూ పయనించే ఒక ఆధ్యాత్మిక యాత్రికుడు. an old pilgrim of subtle consciousness. పెద్ద శిష్య బృందంతో ఉండి అందరి ఆదరాన్ని పొందుతూ ఉన్నాడు. లౌంధారాలో బాబా ఒక వృద్ధుడైన జలాలి యాత్రికుడిని కలిశారు. ఇతడు మస్తులాగా సాలికిలాగా 2 లక్షణాలతో ఉండేవాడు. పేరు ఖాదిర్ షా. ఇతడు మనోభూమి హై పిలిగ్రిమ్ ఆఫ్ మెంటల్ ప్లేన్స్. ఖాదిర్ నట్టడుగులో ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. ఒక పక్క తుఫాన్లో వర్షం కురుస్తుండగా బురదగా ఉన్న ప్రాంతాల గుండా ఆ అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. అందువలన అతని వద్దకు వెళ్లే ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇతడు మంచి పొడవాటి గడ్డంతో ఉన్న వృద్ధుడు. సాదా కఫ్నీ ధరించే ఒక నిజమైన సాధువు. ఆ సాంగత్యం కోసం వారు పడ్డ కష్టాలన్నీ అందుకు సరైనవే. థానా భవన్లో బాబా మౌలానా అఫ్రష్ ఆలీ అనే వలీతో సాంగత్యం చేశారు. బక్కగా ఉండి వయసు మళ్ళిన చారికతడు. ఆ పట్టణంలోని చిన్న మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తాడు. అఫ్రష్ ఆలీ ఇక్కడ ప్రార్థన నిర్వహించే సమయంలోనే ఏకకాలంలో ఢిల్లీలోని జమా మసీదులో కూడా ప్రార్థనలు నడిపిస్తూ కనిపిస్తాడని ప్రజలు చెబుతారు. మీరట్లో పురోగతిలోనున్న ముగ్గురిని చిమ్డావాలా, గౌరవ్ షా, జమీల్ బాబాను కలిసేందుకు బాబా అక్కడికి వెళ్ళారు. వారిలో బాబా కార్యక్రమానికి జమీల్ బాబా మంచి మస్తుగా ఉపకరించాడు. ఈ ప్రయాణంలో బాబా అజ్మీర్లో చాచా మజూబ్, సంత్ లఖన్ షా, సంత్ ఖబర్స్థాన్ వాలాతో అంటే సోక్రటీస్ వ్యాఖ్యలో జరిపిన సాంగత్యాలు అత్యంత ముఖ్యమైనవి. ఎక్కడా ఆగకుండా 4 రోజుల పాటు ప్రయాణం చేసి ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 10 గంటలకి బాబా అజ్మీర్ చేరుకున్నారు. వెంటనే వారొక ధర్మశాలకు వెళ్ళారు. ఒక గదిలో తమ సామాన్లు ఉంచి చాచా ఉండే చోటికి బయలుదేరారు. కిక్కిరిసిన రైల్లో రోజంతా ప్రయాణం చేసి అప్పటికే అలసి ఉన్నారు. అయినా వెంటనే చాచా వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో చాచా అజ్మీర్లో ఒక ఇంటి లోపల గదిలో ఉంటున్నాడు. ఆ గది పై అంతస్తులోని అటక పైన ఒక ముస్లిం ముజావర్ అంటే పురోహితుడు ఉంటున్నాడు. ముజావర్ అంటారు పురోహితుల్ని. అతనికి బాగా తెలుసు. వెళ్ళినప్పుడల్లా బాబాకు కావలసినవి అతడే ఏర్పాటు చేసేవాడు. ఆ ఇల్లు మెయిన్ రోడ్డు పైన ఉంది. పగటిపూట ఆ మజూబ్ చుట్టూ జనం గుంపుగా గుమిగూడేవారు. అందువల్లే చాచా ఏకాంతంగా ఉన్నప్పుడు అతనితో సాంగత్యం చేసే ఉద్దేశంతో బాబా ఆలస్యంగా అక్కడికి వెళ్ళారు. బాబా అక్కడికి చేరుకోగానే బైదుల్ ముజావర్ను పిలిచాడు. ఆ సమయంలో చాచా నిద్రపోతున్నాడు. కానీ బైదుల్ కేకవిని సంతోషంతో పక్కపై నుండి లేవబోయి పడిపోయాడు. తన కోసం వచ్చిన విశిష్ట అతిథుల్ని పలకరించేందుకు తొట్టుపడుతూ మెట్లు దిగి వచ్చాడు. బాబా చాచాతో 1.5 గంటలు కూర్చున్నారు. మజూబ్తో తన పని ఎంతో తృప్తికరంగా జరిగినందుకు బాబా ఆ ముస్లిం పురోహితునికి మంచి పారితోషికం ఇప్పించారు. బాబా పురుషమండలతో తిరిగి ధర్మశాలకు రాత్రి 2 గంటలకు చేరుకున్నారు. బస్సుల కోసం బాబా చేసే ప్రయాణాల్లో ఎదురైన బాధరాబందీలను వర్ణింపశక్యం కాదు. బాబా రాత్రనక పగలనక తిరిగేవారు. అనుకోకుండా వర్షం కొండపోతగా పడుతున్నప్పుడు బాగా ఈదురుగాలు వీస్తున్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణం చేయడం చాలా కష్టమయ్యేది. అది ఎంతో ఇబ్బందికరంగా ఉండేది కూడా. ఒక చోట వారు 12 మైళ్ళ దూరం ఇరుకుగా బురదతో నిండిన రోడ్డుపై వెళ్ళక తప్పలేదు. కానీ బస్సులతో సాంగత్యం జరిగే సమయంలో బాబాలో సంతోషం పెళ్ళుబుకేది. ఇలాంటి భౌతిక ఇబ్బందులు బాబా పనికి ఎలాంటి అడ్డంకులు కాలేకపోయాయి. సరైన నిద్ర, ఆహారం లేకుండా రాత్రింబగడు అంతంత దూరం ప్రయాణాలు చేయడం ఏమంత తేలికైన విషయం కాదు. ప్రత్యేకించి యుద్ధ సమయాల్లో సైనిక పటాలాలు ఒక చోటు నుండి
ఇంకో చోటుకి వెళ్తూ ఉన్నప్పుడు రైల్లో చోటు దొరకడం కూడా ఎంతో కష్టమయ్యేది. ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఒక ఫ్రేమ్లో ఒక చిన్న కవిత్వం రాశారు. ఆ భగవంతుడే తన అసలైన ప్రేమికుల అన్వేషణలో ఉన్నాడు. ఆ భగవంతుడే తన అసలైన ప్రేమికుల అన్వేషణలో ఉన్నాడు. అంటే బాబాకి కావలసినది అసలైన ప్రేమికులు తప్ప సామాన్య ప్రేమికులు కాదు. తన ప్రేమికులకు భగవంతుడు దాసుడని అంటారు. తన ప్రేమికులకు భగవంతుడు దాసుడని అంటారు. ఎవరికి బహిర్గతం కాకపోయినా ఈ మస్తులే అతనికి నిజమైన భక్తులు. ఎవరికి బహిర్గతం కాకపోయినా ఈ మస్తులే అతనికి నిజమైన భక్తులు. శరీరధారి అయిన దైవాన్ని దర్శించి స్పర్శించాలన్నదే వారి హృదయ వేదన. వారి హృదయ వేదన. ఆ కారణం చేతనే వారి ఎదలోని కోరికను భగవంతుడు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణం చేతనే వారి ఎదలోని కోరికను భగవంతుడు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన వ్యక్తిగత సాంగత్యాన్ని అందించేందుకు అతడు ఎక్కడికైనా పయనిస్తాడు. ఇప్పుడు మనకి ఈ మస్తుల కోసం చేసే ప్రయాణాల్లో అన్న ఈ పేర అంటే మీద నుంచి 3వది, అక్కడి నుంచి ఈ కవిత వరకు కూడా చక్కటి పాటను వ్రాయవచ్చు. 2910 పేజీలో మస్తుల కోసం బాబా చేసే ప్రయాణాల్లో ఎదురైన బాధల నుంచి తన వ్యక్తిగత సాంగత్యాన్ని అందించేందుకు అతడు ఎక్కడికైనా పయనిస్తాడన్నంత వరకు కూడా ఒక గీతాన్ని తయారు చేసుకోవచ్చు. మీకు బాబా అవకాశం ఇస్తున్నారు ప్రతిరోజు కూడా. కొంచెం అది కష్టం అనుకోవద్దు. బాబా చెప్తున్నప్పుడు మీకు కష్టం ఎలాగవుతుంది? బాబాయే డైరెక్షన్ ఇస్తుంటే మీకు కష్టం ఎలా అవుతుంది? ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. ఇక్కడ మీకు మరొక విషయం కూడా కొంచెం చెప్తున్నాను. ఆషామాషిగా చెయ్యకండి. నా మిత్రుడు ఒక పద్యం రాశాడు. పాషాణ హృదయులైనను కాషాయాంబరధరులగు కపటపు యతులు మేషాలౌదురు తప్పక ఆశా మాషికి నీదు నామము తలపన్. ఎంత బాగా రాశాడు చూడండి. అలాంటి మిత్రులు సంపాదించుకోవాలా? ఆ మిత్రుడు ఈ పనిముట్లు సుమారు 35 సంవత్సరాలు దూరంగా ఉంటూ దగ్గరగా ఉంటూ కూడా ఎన్నో కార్యక్రమాలను ఎవరికి వాళ్ళమే నిర్వహించాం. సరే, స్కూల్ లైఫ్ విడిచిపెట్టేయండి. అందుచేత ఆషామాషిగా మాత్రం చేయకండి సుమా. మేషాలు అవుతారు, మేకలు అయిపోతారు. అంచేత బాబా ఇస్తున్న ఈ డైరెక్షన్ని సీరియస్గా తీసుకొని ప్రయత్నం చేస్తే, ఆ చేసే ముందు బాబా పాదాలు పట్టుకొని, తండ్రి ఈ పని నాకు చేత కాదు, కానీ నువ్వు డైరెక్షన్ ఇచ్చావు, నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు సహాయం చెయ్యి. నేను ప్రయత్నిస్తాను నిజాయితీగా, నువ్వు సహాయం చెయ్యి అంటే అందరికీ బాబా సహాయం చేస్తాడు. ఎవరికీ చేయడం మానరాయన. ఈ ప్రయాణం అంతా బాబా పురుష మండలి ఎక్కువగా రాత్రిపూటే పయనిస్తూ రైల్వే ప్లాట్ఫారం మీదను లేక పాతబడిన చమకబారు ధర్మశాలల్లోనూ తలదాచుకునేవారు. ఇక్కడతో పాటుగా మండలి సభ్యులు జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వరకు పాటించవలసిన ఏకభుక్త ఉపవాసాలను ప్రయాణం అంతా పాటిస్తూ వచ్చారు. వస్తు కార్యంలో
బాబా ఎంతగా నిమగ్నమై పనిచేసేవారో ఆయనతో ఉన్న మండలి వారు గమనించేవారు. బయటకు బలహీనంగా చిక్కినట్లున్న తన శరీర పరిస్థితిని కానీ దాని అవసరాలను కానీ లెక్క చేయకుండా పట్టించుకోకుండా అదే పనిగా ఆ దేహాన్ని శ్రమకు గురి చేస్తూ వస్తు కార్యంలోనే తన శక్తినంతా ధారపోసారా అన్నట్లు బాబా పనిచేసేవారు. ఈ విధంగా కాక బైదుల్ గుస్తాద్యులకు బాబా కార్యవిధానం 24 గంటలు ఒక సజీవ దృష్టాంతంగా స్ఫూర్తిని అందించేది. నిజంగా వాళ్ళు తమ శారీరక అవసరాలైన ఆకలి దప్పులను నిద్రను పూర్తిగా మర్చిపోయారా అన్నట్లుండేదని తరువాతి రోజుల్లో వేరొకసారి నెమరు వేసుకున్నారు. జోధ్పూర్ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన మస్తానీ మాయిగా పిలువబడే ఒక ఉన్నత మహిళా సంతతో బాబా సాంగత్యం చేశారు. ఆమె పేరు మస్తానీ మాయి. రకరకాలైన మూటలను మోస్తూ ఆ వృద్ధ శ్రీమూర్తి బంగారు బ్రాస్లెట్స్, ఉంగరాలు, వెండి నాణేలు, ఇతర ఆభరణాలను ధరించేది. తమ ప్రార్థనలు సఫలమైనందుకు ప్రతిఫలంగా కొంతమంది ఆడవారు వీటిని ఆమెకు సమర్పించుకునేవారు. గుడ్రాళ్లు ఆమె వద్దకు వచ్చి తమ సంతాన ప్రాప్తి కలిగేటట్టుగా ప్రకృతి శక్తులను ఛేదించమని వేడుకునేవారు. జోధ్పూర్ ఆరోభూమికి చెందిన ఒక మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. నగ్నంగా ఉండడం వల్ల ఇతను నంగా సాధు అనేవారు. గుబురు జుట్టు గడ్డంతో నడివయసులో ఉండేవాడు. పాడుబడ్డ గుర్రాలశాలకు బయట ఉన్న ఇసుక దెబ్బ పైన కూర్చునేవాడు. ప్రజలని సమీపించినప్పుడు చేతులతో తన ముఖాన్ని కప్పుకొని వేళ్ల సందుల్లోంచి వారిని చూసేవాడు. బరేలీకి వెళ్లి బషీర్ మియా అనే మస్తుతో బాబా సాంగత్యం చేశారు. ఇతడు బాగా వృద్ధుడు, చాలా బక్కగా ఉండి ఎప్పుడో గానీ తిండి తినేవాడు కాదు. విశేషం ఏమంటే ఎప్పుడు నిద్రపోని ఇతడు మానసిక చైతన్య స్థాయిలో ఉన్న ఒక ముస్లిం సంతు 30 నుండి 40 మంది స్త్రీ పురుషుల శిష్యులతో కలిసి ఉండేవాడు. సాయంకాలపు సమయాల్లో శిష్యులంతా అతను చుట్టూ చేరి గానం చేస్తూ పరవశించిపోయేవారు. వాళ్ళు తరచుగా ఈ దిగువ పర్షియా గీతాన్ని పాడేవారు. పాపాలు చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి. పాపాలు చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి. ఈ 2 లైన్లు సాయంకాలం సమయాల్లో 40 మంది స్త్రీ పురుషుల శిష్యులు కలిసి చుట్టూ చేరి ఈ గానాన్ని చేసేవారు అని మనకు పుస్తకంలో తెలియజేయబడింది. పాపాలు చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి. ఇది మీరంతా కూడా పల్లవిగా చేసుకుని 3 చరణాలు రాయి. చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి. ఇది పల్లవి, చాలా అద్భుతమైన పల్లవి. 3 చరణాలు రాయొచ్చు. ఆ 3 చరణాలు కూడా 4 పాదాలుగా రాయొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు గీతాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఏటా ఈయన మాకు అన్ని చేయమంటున్నాడు అని బాధపడకండి, భయపడకండి, మొగమాట పడకండి. భయపడడం, మొగమాట పడడం, బాధపడడం ఇవి మనం చేయకూడదు. సామాన్య మానవులు చేయాల. మనం బాబా ప్రేమికులం. బాబా ప్రేమలో చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళం. మనకి భయం, మొగమాటం లేదా అనుమానం ఇలాంటివి రాకూడదు. ఆయన మనకి బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అన్నాడు. బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అన్నాడు. అది గుర్తుంచుకోండి. సాహసం ఇది పెద్ద సాహసం కాదు, ఒక చిన్న ప్రయత్నం. సాహసం అనుకుంటున్నారేమో, ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం? అందులో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు లేదా ఒక 2 వాక్యాలు తీసుకొని పాటగా తయారు చేయడం. అయితే దీనికి చరణాలు మీరు కూర్చాలి. పాపాలు చేసిన దోషిని నేను, పాపాలు చేసిన దోషిని నేను. ఏం పాపాలు చేశాం అంటే పాపాలన్నీ ఒక్కలాగా ఉండవు. మనిషికి మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయిన పాపాలని ఆ గుర్తంతా ఒక దగ్గర పెట్టుకొని కొన్ని వాక్యాలు రాయండి ఎవరికి వాళ్ళు. అలాగే కానీ నేను అదృష్టవంతుణ్ణి అన్న ఈ వాక్యం మీద మళ్ళీ ఇలాగే కొన్ని గుర్తులు రాయండి. ఆ గుర్తుల్లో వాక్యాలు, ఈ గుర్తుల్లో వాక్యాలు ఏరుకొని ఒక దగ్గర చేర్చి పొందిక చేసి చక్కగా గీతాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి.
మీకు ఏవేవి బాబా గీతాలు రాయమని చెప్తున్నారో అవి నాకు నా యొక్క ఈ స్మృతి పదంలో ఉండవు, అని మర్చిపోతాను నేను. మీరే జ్ఞాపకం చేసుకొని అవి రాసుకొని, ఎవరైనా సరే మీకు అందుకు చెప్పాను కదా, రాసినవన్నీ ఉంచండి. తప్పకుండా అవి బాబా చేత పరిశీలింపబడతాయి, చక్కటి రూపుని తెచ్చుకుంటాయి. ఇది మీకు బాబా ఇస్తున్న హామీ. కేవలం పేదవారికి అన్నం పెట్టే నిమిత్తం బరేలీలో ఈ సంత్ బషీర్ మియా ఒక బహిరంగ వంటశాలను ఏర్పాటు చేయించాడు. బరేలీలో జరాషా అనే అత్యంత భీకర జలానీ మస్తు ఉండేవాడు. ఆల్ రైట్, మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీకు బాబా చెప్తున్న విషయాల్లో, అప్పచెప్పిన పనుల్లో మీరు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఈ పనిముట్టు చెప్పింది వినాలి అనుకోకండి. ఈ పనిముట్టు మీకు చెప్పడం లేదు, పవిత్రాత్మ చెప్తుంది, సనాతనుడు చెప్తున్నాడు. మీలో ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి కల్పించడం కోసం, మీ చేత ప్రపంచానికి చక్కటి విషయాలు అందించడం కోసం ఇది ఆయన చేస్తున్న ప్రయత్నం. ఈ పనిముట్టుకి సంబంధం లేదు, చెప్పడం వరకే, సహాయం చేయడం వరకే. కాబట్టి ఎవరెవరి పాపాలు ఏమిటేమిటో వాళ్ళకి తెలుస్తాయి. అలాగని ఆ రాయడంలో అబ్రప్ట్గా రాయకండి. అంటే నేను ఒకరోజు ఫలానా వ్యక్తి జేబులో దొంగతనం చేశాను అలా రాయకండి. ఒక విధంగా దొంగతనం చేసిన వాడు ఎలా రాయాలి? అది ఎలా రాస్తే జనాలకు ఇంపుగా ఉంటుంది? తెలియక నేను చోరునిలాగా, తెలియక నేను చోరునిలాగా వర్తించాను ఒకరోజు. అంత బాగుంది చూడండి. ఇలా ఆలోచించండి. ఆలోచించి మీరు ప్రయత్నం చేస్తే బాబా సహాయం చేస్తారు. అందులో ఏమాత్రం కూడా మీరు అనుమానపడవలసిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని ఒంటరి చేయడు, మీతో పాటు ఆయన ఉంటాడు, ఉండి మరి రాయిస్తాడు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय.